ఓరన్నయ్య ఏడకి పోతున్నా కనబడట్లేదురా నీకు? అయ్యతో పాటు సముద్రానికి పోతున్నా. వలలు గేలాలు బుట్టలు చిన్న చేపలు ఇవన్నీ నీకెందుకన్నయ్యా? అయ్యో చేపలు పడుతుంటే నువ్వు చూస్తాను ఇక పోయేది. అందుకే ఈసారి నీతో నేను వస్తా. రారా రా. ఆ చిన్న చేపలకు బదులు ఆ గేలానికి నిన్ను కట్టేసి చేపలకు వలేసేస్తా. అప్పుడు సరిపోతుంది. వస్తాడు బడికి పోయి వాళ్ళు చదవరా అంటే సముద్రం కానికి చేపలు పడతాడట. నన్నేమి అవ్వ కాదు చదివేది, సెకండ్ క్లాస్కి వచ్చేసాను. నాకు అన్ని వచ్చులే. అబ్బా సెకండ్ క్లాసా? సరే కాకుడంతో చెప్పరా. ఎక్కడ తప్పులు పోకుండా చెప్పాలి. గూడింతాలు ఎక్కడైనా ఏ అక్షరమైనా గుటుక్కమన్నావో ఒంగపెట్టి గుద్దేగలను. చెప్పు. కానీ తాడికి లాగితే కానీ నెత్తి మీద మట్టికాయ ఎడతేకి, కానీ మట్టికాయ వేసి లాగితేకి, కానీ వీధి శివునికి పంపితేకు, కానీ రైలు బండి కానికి పంపితేకు, కానీ ప్రశ్నలు అడిగితేకే, కానీ చదవమంటేకే, కానీ 4 బాధితేకై, కానీ చెట్టెక్కమంటేకో, కానీ చెట్టెక్కి జాంకాయ కొయ్యమంటేకో, కానీ దెబ్బెక్కి అరవమంటేకావు, కానీ పుట్టింటికి రమ్మంటే కానీ అత్తింటికి పంపితే కహా. ఏట్రా ఇది? కాని తాడొట్టుకు లాగుతావా? కాని మొట్టుకాయ వేయాలా? కాని రైలు బంది కానికి పంపాలా? ఎందుకురా? కాఫీ కాఫీ సమస్య అని అమ్మనిక. ఇంకేటన్నావు? కాని సెట్టెక్కి జాంకాయలు కోయమన్నావా? జాంకాయ సెట్టెక్కి జాంకాయలు ఎందుకురా? తాటి సెట్టెక్కి తాటికాయలు కోయమనలా పోయావా? నీ నెత్తిన కొట్టి నీకి చాలా బాగుంటాయి అవి. మర్చిపోన్నాను. ఏటది? కానీ ఒకటి బాధితే కయ్యమంటదా? మరి నిన్ను 4 బాధితే ఏటంటావురా? అన్నిటికన్నా విచిత్రం ఏటంటే కానీ పుట్టింటికి అత్తింటికి పంపుతావా? అబ్బా కాని కాదురా. ఇప్పుడు అర్జెంటుగా నా కళ్ళ ముందు నువ్వు లేకపోతే నిన్ను పంపుతా. అత్తగారింటికి రా. ముందు నువ్వు వెళ్ళకుండా నేను వెళ్తే బాగుండదు కదరా. అందుకే నువ్వు వెళ్ళాకే నేను వెళ్తాలే. సర్లే గాని గాగుడు కూడా చెప్పాలా? ఏటి గాగుడు ఉంటామా? అరే ఏటన్నది మా అన్నయ్యకి. నేను ఏటన్నానని గాగుడు ఉంటమేగా చెప్తా అన్నా. అదేదో ఘోరం జరిగినట్టుగా ఇంకెలా అరుస్తాడు. ఒరే పండుగప్ప, నువ్వు వెళ్తావా లేక నిన్ను ఒంగబెట్టి గుద్దేమంటావా? సర్లే అరవక. బీపీ షుగర్ గట్ట వచ్చేయగలదు. అసలే పెద్ద వీరం లెక్క చేపలు పట్టనికి సముద్రం కనికి పోతున్నావు. పెద్ద చేప నత్తుకొత్తావు లేక కంగారులో ఇసుకలో నత్తలు ఎత్తుకొత్తావు. జాగ్రత్త. బల్లే బల్లే ఏ కొర్ర మిన్ను, క్యా రే? నీ ముఖంపై చాలా గుస్సా కనబడుతుంది. క్యా హువా? మీను, వాట్ హ్యాపెన్? ఇంట్లో ఏమైనా జరిగిందా? లేదా నీకు ఎవరితో అయినా గొడవ అయిందా? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? కొరమీనుని ఎవరైనా ఏమైనా అనగలరా? అదే కదా, ఈ కొరమీనే అందరినీ అంటాడు. కానీ ఈరోజు తన ముఖం చూస్తే ఏదో జరగరానిదే జరిగిందనిపిస్తుంది. ఎందుకు జూనియర్ ఎంతమంది అడుగుతున్నా ఏటి చెప్పట్లా? వసపెట్టలా లొడ వాగేవాడివిగా. ఇప్పుడు ఏట్రా అంటే కాలు ఎరిగిన పందెం కొడలే గమ్మనున్నావు. ఏటైందిరా? ఓసే కాంతం, నిన్న అక్క ఏటి చెప్పింది? ఏటి చెప్పింది అని నన్ను అడుగుతున్నావేటి? నువ్వు లేవా? వినలేదా?
లెక్క గుర్తునేదా? బా పుండు మీద కారం చల్లేకి బాబు. నేను చెప్తాను. ఆదాం అవ్వ కుమారులిద్దరూ యెహోవాకి తమ పంటను, గొర్రెల మందలోని గొర్రెను దేవునికి సమర్పిస్తారు కదా, నేను కూడా దేవునికి నా చేత్తో ఒక గొప్ప చేపను బట్టి సమర్పిద్దాం అనుకున్నానే. సమర్పించు, నిన్నెవరొద్దన్నారు? వరి పప్పుగా మధ్యలో నువ్వేట్రా? వాడు అసలే బాధలో ఉన్నాడు. ఇప్పుడు కానీ వాడి కొల్లాయి కట్టకపోతే ఈడ సెరువైపోతుంది. అప్పుడు వాడితో పాటు మనం కూడా చేపలు పట్టుకోవడమే. అమ్మో వద్దులే, నా వల్ల కాదు. గందుకే సప్పుడు సేక గమ్మని ఉండమన్నా. కొరమీను నువ్వు చెప్పరా? గా పండుగప్పగాడు కాగుడంతో చెప్పిండు అంతే. నేను చేపలు పట్టడానికి సముద్రానికి పోయి గాడ చేపలు పట్టకుండా ఈతలు కొట్టా. ఇక మా అయ్య నువ్వు వచ్చింది ఎందుకురా నీ గసిరి పంపేశాడు. నా నెల్లాక నా నెల్లిన పనేటో నేను చేసిందేటో నాకే అర్థం కాలేదు. ఇదంతా పండుగప్పు గొడపని. హే కొర్మీన్, కాగుడింతానికి నువ్వు వెళ్ళి సీలో ఫిష్ పట్టడానికి వాట్ కనెక్షన్? ఐ కాంట్ అండర్స్టాండ్. అవును, నాకు కూడా అదే డౌటు. కంప తీసి పండుగప్ప చెప్పిన కాగుడింతం నీకు అర్థం కాక అలా అయిపోయి ఉంటావు. అరే ఆపండేసే, మీరు మీ అనుమానాలు. ఒరే కొరమీను, వాడిని అసలే తిమ్మిరి చేపగాడు. వాడితో ఎందుకు ఎట్టుకున్నావురా? వాడిని గమ్మ స్కూల్కి పంపి నీ మట్టుకు నువ్వు సముద్రానికి పోక వాడిని కదపకపోతేనే కరెంటు గాడు. ఇక ఆ పండుగ 2.1 కదిపితే నీకు షాక్ కొట్టక ఏమవుతుంది మరి అని చెప్పమంటేనే నీకు ఆయాసం తెప్పిస్తాడు. గట్టాంటిది కాగుడంతో చెప్పమన్నావా? ఇంకేటవుతుంది? ఇక గాడు చెప్పే గుడింతానికి నీలో ఉన్న అవయవాలన్నీ పతంజలి బాబాకు కూడా తెలియని ఆసనాలు వేసేసి ఉంటాయి. ఇక నీ ధీమాకి ఏటి పని చేస్తుంది? చేపలు కానీ వెళ్ళి చేపల ఈతలు కొట్టొచ్చావు. ఒక్క కాగుడంతో వినడం వల్ల ఫోన్లే ఈత కొట్టి ఈదుకొని ఒడ్డు దాకానైనా వచ్చినావు. అన్ని గుడింతాలు వినుంటే వద్దుకు ఈదడం కాదు, ఏకంగా సుడిగుండంలో ఏదుతూ పోయేవాడివి. అవును కాంతం, నువ్వు చెబుతుంటే అలానే అనిపిస్తుంది. కొరమీనికి ఈ భూమిపై నూకలుండబట్టి బతికి బయటికి వచ్చాడు. లేదంటే ఏటవుతుంది? కొరమీను కాస్త సొరచేపకి ఆహారం అవుతుంది. అదే కాంతం, నువ్వు ఇంకా భయపెట్టేస్తున్నావు. పాపం కొర్రమీను దేవునికి తన చేత్తో చేప తెచ్చి సమర్పించలేదని ఒకవైపు, వాళ్ళ నాన్న గసిరాదని మరోవైపు కుమిలిపోతున్నాడు. బాధపడకు కొరమీను, ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు అనుకున్నది చేస్తావు. ధైర్యంగా ఉండు, భయపడకు. నా భయమల్లా ఒక్కటే, రేపెట్టగైనా 2 చేపలను పట్టి ఒకటి దేవునికి అర్పించి మరోటి నీకు తినిపిస్తానా లేదా అని. అందుకే తినటానికి పప్పుగా నువ్వు ధైర్యంగా ఉండు. నేనా? కొరమీను, నువ్వు ఎప్పటికీ మారుతావు. నువ్వు బాధపడుతున్నావని అందరూ నిన్ను ఓదారుస్తుంటే బట్ యువర్ నాట్. బల్లే బల్లే, వాడు మారాడు. అక్క ఇస్ కమింగ్. బల్లే బల్లే, అక్క వస్తుంది. బల్లే బల్లే. గుడ్ మార్నింగ్ బాలలు, అందరూ వచ్చారుగా. మరి ఈరోజు బాల బైబిల్ తెలుసుకుందామా? అట్లనే అక్క. బల్లే బల్లే, బల్లే బల్లే. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచు భూమి మీద దేశదిమ్మరినై ఉండును. కావున నన్ను కనుగొని వాడెవడో
వాడు నన్ను చంపుమని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగునెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోడు దేశంలో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకను పేరు పెట్టెను. హానోకును ఈరాదు పుట్టెను. ఈరాదు మహుమాయేలును కనెను. మహుమాయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లేమెకును కనెను. లేమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకునెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండో దాని పేరు పిల్ల. ఆదాయ బాలురును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కాయను కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తుబల్కాయను సహోదరి పేరు నయామ. లేమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లేమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పరుచువాణ్ణి చంపితిని. 7 ప్రతిదండన కయీను కోసము. వచ్చిన లేమెకు కోపము దెబ్బది 7 వచ్చినెను. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించిననుకుని అతనికి సేతు అని పేరు పెట్టెను. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషాను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. విన్నారు కదా ఈరోజు బైబిల్లోని సువార్తను. మరి మిగిలిన సువార్తను బాల బైబిల్లో రేపు చూద్దాం. అందరూ జాగ్రత్తగా ఇళ్ళకు వెళ్ళండి. బాయ్ పిల్లలు.